హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎరవస్ పిల్లని. ఇక పెళ్లి టైం అయితే దగ్గర పడుతూనే ఉంది. పెళ్లి టైం అయితే దగ్గర పడుతుంది. ఇల్లు ఏమో పెళ్లికలు వచ్చినట్టు అస్సలు కనబడట్లేదు. అసలు ఇల్లు పెళ్లికలు ఎందుకు రావట్లేదు అబ్బా అని ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది, అసలు విషయం మర్చిపోయినామని. ఇంట్లో కాగితాలు పెట్టుకొని ఊరంతా వెతికినట్టు ఇల్లు కాలు రావట్లేదంటే ఎట్లొస్తుంది. ఇక అన్నయ్య ఏమో కాగితాలు ఇచ్చిన విషయం మాకైతే చెప్పలేడు. ఆయన బ్యాగులో పెట్టుకున్నంట. ఇక మేము వెతికి వెతికి తీసుకొచ్చింది. ఇక అన్నయ్య వచ్చినాక అడిగితే నేను కాగితాలు తీసుకొచ్చిన అని చెప్పిండు. ఇక మేమైతే కాగితాలు తీసుకొచ్చి ఇంట్లో అయితే అన్నీ అయితే అతికించినాం. ఇక ఇల్లు అయితే మన పెళ్ళికలు అయితే మస్తు వచ్చింది, రంగురంగులతో మెరిసిపోతుంది మన ఇల్లు అయితే. ఇక పాతింట్లో నేను, మా అక్క, మా బావ అందరం కలిసి అయితే రంగురంగుల కాగితాలు అయితే అతికించినాం. ఇక రంగుల ప్రపంచం లెక్క మా ఇల్లు అయితే పెళ్ళికలు అయితే మస్తు వచ్చింది పాతిల్లు. అట్లనే కొత్త ఇంట్లో కూడా అక్కడక్కడ కాగితాలు అయితే అతికించినాం. ఇక ఫ్రెండ్స్, పాతింట్లో కూడా రంగురంగుల కాగితాలు అయితే అతికించినాం కదా, అట్లనే కొత్త ఇంట్లో కూడా అక్కడక్కడైతే అతికించినాం కదా. మరి మీకు ఏ ఇంట్లో నచ్చిందో జర కామెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే వీడియోస్ అయితే అస్సలు పెట్టట్లేదు. ఎప్పుడో అమాస పుణ్యానికి ఒకడైతే పెడుతున్నా. పెళ్లి పనులు అటు ఇటు తిరగడం వల్ల వీడియోస్ అయితే చేయట్లేదు. ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే పెడతా. దయచేసి మన ఎరవస్ పిల్ల ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయని నేనైతే వీడియోస్ అయితే పెడుతున్నా. నా వాయిస్ అయితే మొత్తం పోయింది, బొంగురు పోయింది. కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి.